గంటన్నర వ్యవధిలోనే దాదాపు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్ల బిల్డింగ్ అంతా కూడా నేలమట్టం చేస్తున్నారు. ఏ విధంగా మొత్తం నేలమట్టం అవుతుందో మనం చూడొచ్చు. ఏదైతే ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణం, మరోవైపు ఎస్పీఎల్లో ఉన్నటువంటి బిల్డింగ్లను కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కల్పిస్తుంది. సో ఉదయం నుంచి కూడా ఇటు హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. హైడ్రా నాన్ స్టాప్ కూల్చివేతలతో ఇటు అక్రమార్కుల వెన్నులో మునుగు పుడుతుందని చెప్పవచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోవైపు ఇప్పటికే ఇటు సిటీలో మరికొన్ని చెరువులను కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పరిశీలిస్తున్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలు వెలిస్తే అపార్ట్మెంట్లు కానీ, గేటెడ్ కమ్యూనిటీ కానీ, ముల్లాలు కానివ్వండి, రిసార్ట్స్ కానీ ఏవి ఉన్నా సరే తప్పకుండా కుప్ప కూలుస్తాం అంటూ కూడా ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ వార్నింగ్ ఇస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇటు హైదరాబాద్తో పాటు ఓఆర్ఆర్ పరిధి వరకు ఉన్నటువంటి దాదాపు 200కు పైగా అక్రమ నిర్మాణాలు గత నెల రోజుల వ్యవధిలో హైడ్రా నేలమట్టం చేసింది. సో అందులో భాగంగానే ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఈ ఒక్కరోజే హైడ్రా బిగ్ డే అని చెప్పొచ్చు. హైడ్రా కూల్చివేతల చరిత్రలో ఒకే రోజు పెద్ద ఎత్తున ఏకకాలంలో, అంటే వాస్తవానికి గత 10 రోజుల నుంచి హైడ్రా పూర్తిగా సైలెంట్ మోడ్లో ఉంది. వర్షాల కారణంగా కాస్త హైడ్రా వర్షాలకు ఏదైతే కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాల తర్వాత కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టడము, సో వినాయక చవితి ఫెస్టివల్ కూడా రావడంతో దాదాపు 10 రోజుల పాటు బ్రేక్ ఇచ్చినటువంటి హైడ్రా ప్రస్తుతం మాత్రమే పూర్తిగా ఈరోజు సండే అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా కూల్చివేతలు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మాదాపూర్ సున్నం చెరువులో, అది ఏదైతే అల్లాపూర్లో ఉంటుంది, వాస్తవానికి కాన్స్టిట్యున్సీ అంతా కూడా కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఈ పరిధి అంతా కూడా ఎక్కువ భాగం అంతా కూడా హైటెక్ సిటీలోనే ఉంటుంది. సో కూకట్పల్లి అల్లాపూర్ నియోజకవర్గానికి, అల్లాపూర్ డివిజన్కి సంబంధించినటువంటి సున్నం చెరువు ఇదంతా కూడా. సో ఇటు మాదాపూర్, అల్లాపూర్ రెండు ప్రాంతాల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే చెరువు ఇది. సో ఈ రెండు ప్రాంతాల మధ్య కూడా అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా వెలిసాయి. దాదాపు గత 10 ఏళ్ల కాలంలోనే ఇక్కడ నిర్మాణాలన్నీ కూడా పెద్ద ఎత్తున వెలిసినటువంటి నేపథ్యంలో వీటి మీద స్థానికుల నుంచి, ప్రజా సంఘాల నుంచి, పర్యావరణవేత్తల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల కాలంలో హైడ్రా ఏదైతే దూకుడు పెంచిన తర్వాత దాదాపు ఈ నిర్మాణాల మీద అనేక మంది ఫిర్యాదులు చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ని కూడా కలిసి కూల్చివేతలు చేయాలంటూ, సో దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం దృష్టికి, హైడ్రా దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా సున్నం చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు తమ టీంతో. ఈ రెవెన్యూ, ఇరిగేషన్, దాంతోపాటు ఇటు మున్సిపల్ అధికారులతో కలిసేసి పూర్తిగా ఈ చెరువు విస్తీర్ణం ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉంది ఏంటని కూడా పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఒక నివేదిక, ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత వీటి మీద ఏదైతే చర్యలు తీసుకుంటున్నారు. సో మనం చూస్తున్నాము ఆదివారమే కూల్చివేతలు ఎందుకు అని చాలా మందికి డౌట్. సో శని ఆదివారంలో ఏదైతే చాలా మంది ఈ అక్రమ నిర్మాణాలు చేసినటువంటి వారు కోర్టుకు వెళ్ళడం, స్టే తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వారికి అవకాశం ఇవ్వకుండా స్టే తీసుకొచ్చే లోపే కూల్చివేతలు చేసేయాలి అనే ఉద్దేశంతో హైడ్రా కూడా ముందుకు వెళ్ళిపోతుంది. అక్రమార్కులు ఎవరికి కూడా, ముఖ్యంగా ఇటు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేసేటటువంటి వారి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్కు ఫుల్ పవర్స్ ఇచ్చారు. సో హైడ్రా చీఫ్ రంగనాథ్కి అదనపు ఏదైతే పర్మిషన్స్ కూడా ఇవ్వడంతో, ఏదైతే పవర్స్ ఇవ్వడంతో ప్రస్తుతము హైడ్రా దూకుడుగా ముందుకు సాగుతుంది. సో అన్ని శాఖల అధికారులతో కలుపుకుంటూ ఏదైతే హైడ్రానే నేరుగా నోటీసులు ఇస్తుంది, వారి మీద చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మరోవైపు ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, సో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ కూల్చివేతల నేపథ్యంలో ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారందరూ కూడా వారి ఫోన్లలో ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలంతా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలంత జనంతో మొత్తం నిండిపోయింది. మొత్తం కూడా పోలీసుల వైపు లాఠీ చార్జ్ కూడా చేశారు. సో లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు, వారి బంధువులంతా కూడా చేరుకుంటున్నారు. తమ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలు, వాటి కూల్చివేతలు ఆపాలి, తమకు సమయం ఇవ్వాలంటూ కూడా వారంతా కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైడ్రా మాత్రం ఆల్రెడీ వారికి వారం రోజుల పర్మిషన్ ఇచ్చింది. సో వారం రోజుల సమయం ఇచ్చినప్పటికీ కూడా అదే విధంగా వారు ఉండడంతో హైడ్రా చర్యలు ప్రారంభించింది. సో అందులో భాగంగానే ఇప్పటికే ఇటు మనం చూస్తున్నాం మాదాపూర్లో కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు మల్లంపేటలో కానివ్వండి, అదేవిధంగా ఇక మరికొన్ని ప్రాంతాల్లో అమీన్పూర్లో, సో దాదాపు ఒక 3 ప్రాంతాల్లో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలను కొనసాగిస్తుంది. అందులో భాగంగానే హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతల స్థానికులు అడ్డుకోవడంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రమన్.